ప్రజల్లో బలం ఉన్న నాయకుల్లోనూ పార్టీల్లోనూ వ్యతిరేకత అయితే ఎక్కువ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇప్పటికే ఒక బలమైన కూటమి ఏర్పడుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ. ఆల్రెడీ కాంగ్రెస్ అలాగే కమ్యూనిస్టులు వాళ్ళు రెండు కలిపి ఒక కూటమి. అంటే ఇప్పుడు రెండు కూటములు ఎదుర్కోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే చెల్లెళ్ళు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి అయిన షర్మిల, అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత, వీళ్ళిద్దరి నుంచి కూడా ఒక ఊహించని థ్రెట్. ఇద్దరు కూడా రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారు. అది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికే తప్ప వాళ్ళకి వ్యక్తిగత అజెండా కానీ, సొంత అజెండా కానీ, లేదంటే ప్రజలకి ఏదో మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళిపోవాలనే అజెండా ఏం లేదు. అది పీక్ లెవెల్కి వెళ్తుంది. అసలు ఏం జరగబోతుంది, షర్మిల సునీతలతో ఎంతవరకు నష్టం జగన్మోహన్ రెడ్డి గారికి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, షర్మిల గారు ఈ 10 ఏళ్లలో ఆమె చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు, చాలా కంటెంట్తో మాట్లాడుతుంటారు. మనం తెలంగాణలో చూస్తాం. ఎప్పుడు చూడండి ఒక సినిమాటిక్ మోడ్లో ఏమన్నా మాట్లాడారు. ఒకసారి మాట్లాడిన మాట ఒకసారి వింటే, అంటే చాలా ఏడుస్తూ కంటతడి పెట్టుకొని, మీరు వినే ఉంటారు, ఇది ప్లే అవ్వట్లేదు, ఏడుస్తూ కంటతడి పెట్టుకొని మాట్లాడడం, రాష్ట్రం నాశనం అయిపోతుంది, జగన్ అన్న ఉంటే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే మీ పిల్లలు పాడైపోతారు, మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది, ఈ మాటలు ఎక్కువ వచ్చేసినాయి. అంటే వ్యక్తిగత టార్గెట్ చేసేస్తున్నారు. ఎందుకు అసలు? మేబీ బాబు గారిది రోజు చూస్తుందేమో, లేకపోతే రోజు ఈనాడు జ్యోతి చదువుతున్నదేమో, అంతే అయి ఉండొచ్చు. అంతకు మించి ఏముంటది? అంతేనా? అంతకు మించి నిజంగా సొంత ఆవేదన ఏమన్నా ఉందా? రాష్ట్రం నాశనం అయిపోతుందని ఆవేదన పడిపోతుందా? అట్లాంటి డ్రామాలు ఇప్పుడు తెలంగాణ నాశనం అయిపోయింది, ఇప్పుడు అభివృద్ధి ఇక్కడ జరగట్లేదు అనేటువంటిది ఇవి చెప్పింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మరి తెలంగాణలో కేసీఆర్ విపరీతంగా అభివృద్ధి చేశాడని 8-9 ఏళ్ల నుంచి కూడా రాసుకొచ్చారు కదా పత్రికలన్నీ కూడా. మరి ఎందుకు కేసీఆర్ ఓడిపోయాడు? బేసిక్ గా ఈ అభివృద్ధి అనే పదం ఒక బ్రహ్మ పదార్థం. ఎవడిష్టం వచ్చినట్టు ఆడు లెక్కేసుకోవచ్చు. చంద్రబాబు ఉన్నప్పుడు అద్భుతమైన అభివృద్ధి జరిగింది. ఏంటో ఫిగర్స్ తీయ్యా అన్నాం అనుకోండి, ఆ రోజున అభివృద్ధి మీకు కనబడలేదు అంటారు, అంతే. ఇప్పుడు జిఎస్టిపి గ్రోత్ అనేది ఒక లెక్క ఫస్ట్ అభివృద్ధికి. చంద్రబాబు కంటే ఇప్పుడు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఆ ఫిగర్స్ తీయమనండి పోనీ. ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందిందని ఎట్ట చెప్తాం? జిడిపి గ్రోత్. రెండోది తలసరి ఆదాయం. చంద్రబాబు టైంలో తలసరి ఆదాయం ఎంత, ఇప్పుడు తలసరి ఆదాయం ఎంత, ఎక్కువైందా తక్కువైందా? తీయమనండి. దాంట్లో ఇవి రెండే కదా కొలిచేది. తలసరి ఇప్పుడు మనం పాస్ అయ్యామా, ఫస్ట్ క్లాస్ వచ్చిందా, డిస్టింక్షన్ వచ్చేది మన మార్కులు. అంతేగాని ఇతను చాలా టాలెంటెడ్ అండి, డిస్టింక్షన్ రాగలిగినటువంటి అభ్యర్థి కుర్రోడు అనేస్తే సర్టిఫికెట్ వచ్చేస్తా మన చేతికి రాదు కదా. అట్లాగే ఇవి రెండు కాకుండా ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటి, గ్రౌండ్ లెవెల్లో చూసుకునేటువంటిది, ఒక ఊరికి చేసేటటువంటి అభివృద్ధి. ఆ ఊరికి చంద్రబాబు టైంలో ఏమొచ్చినాయి? ఒక హాస్పిటల్ వచ్చిందా, ఓ స్కూల్ నాడు నేడు కింద డెవలప్ అయినాయా? ఆయన టైంలో ఒకప్పుడు జన్మభూమి అప్పుడు ఆయన అందుకే కదా అన్నాం మనం డెవలప్ చేశాడని. ఇప్పుడు మొన్న 5 ఏళ్లలో అయితే స్కూల్ ఏం బాగు చేయలేదు కదా ఆయన. ఇప్పుడు ఈయనైతే స్కూల్ సగమన్నా బాగు చేసి ఉంటాడు కదా. వీళ్ళు ఫుల్ అని చెప్పొచ్చు, 70% అని చెప్పొచ్చు, మనం 50 అయినా బాగు చేశాడు కదా. చంద్రబాబు 10వ వంతు కూడా చేయలేదు కదా గవర్నమెంట్ స్కూళ్ళు. రెండవది హాస్పిటళ్ళు, ప్రతి ఊరికి హాస్పిటల్ కట్టారు, ప్రతి ఏరియాకి కూడా కట్టారు కదా. 10,000 మంది 15,000 మంది ఉన్నటువంటి ఏరియాలకి. ఇది మరి అభివృద్ధి అవుతుందా ఆ ఏరియాకి? కాదా బేసిక్గా? మరి అది అభివృద్ధి కాదు అంటే ఇంకా దానికి ఏమనాలి? పోనీ కంపెనీలు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చినటువంటి కంపెనీ కియా ఒక్కటి చెప్తారు వాళ్ళు, అంతే కదా. లేదా 300 వచ్చినాయి అంటారు, బానే ఉంది. మరి ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు కూడా అదాని వచ్చాడు, అంబానీ వచ్చాడు, ఓపెన్ గానే కనబడుతుంది కదా ఇన్వెస్ట్మెంట్స్. అట్లా కొప్పర్తలో సెజ్ ఏంటి, లేకపోతే విశాఖపట్నంలో పుట్టుకొచ్చినాయి ఏంటి, శ్రీ సిటీలో పుట్టుకొచ్చినాయి ఏంటి, ఇవన్నీ ఏంటి? అవి అభివృద్ధి కావా? అంటే ఇప్పటి కంపెనీలు ఇన్ఫోసిస్ వస్తాయి అంటే తండ్రి వారసత్వం కంటతడి పెట్టుకుంది. ఒకసారి ప్రత్యేక హోదా వచ్చుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండండి. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశాడు. ఉందా ఈ నాయకులకు ఆలోచన? చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పచ్చుకొని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టు 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర్ ఇదేనా మాట నిలబెట్టి? అంటే ఏం బాధ అక్కడ, తండ్రి పరువు తీసేస్తున్నారు. ఆయన జలయజ్ఞం చేసి చాలా కష్టపడ్డారు, ఇంకా 42 ప్రాజెక్టులు ఉండిపోయినాయి అనేది ఆమె ఆవేదన. మరి ఎందుకని పూర్తి కాలేదంట ప్రాజెక్టులు? ప్రాజెక్ట్ అనేది మరి రాజశేఖర్ రెడ్డి ఎందుకు పూర్తి చేయలేదు? 1,00,000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో లెక్కేశారు, ఇవాళకి 5 లక్షల కోట్లు.
ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? దశల వారీగా జరుగుతాయి అన్నారు. ఇప్పుడు పోలవరం రాజశేఖర రెడ్డి వేసినప్పుడు ఎంత లెక్క? ఒక 3,000 కోట్లు వేసుకున్నాడు లెక్క, మాక్సిమం 5,000 కోట్లు అనుకున్నాడు. తర్వాతకి ఎక్కడికి వెళ్ళింది? 9,000, 14,000. చంద్రబాబు అధికారంలోకి వచ్చినాటికి 16,000 కోట్లు. దాన్ని మళ్ళీ చంద్రబాబు 14,000 కోట్లకి తీసుకెళ్ళాడు. తర్వాత ఇప్పుడు ఎంత ఉంది? అది 55,000 కోట్లు. 55,000 కోట్లు ఇప్పుడు సెంట్రల్ ఇస్తుంది కాబట్టి నడుస్తుంది, లేకపోతే ఎట్లా నడుస్తుంది ఒక ప్రాజెక్టు? అట్లాగే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత అయింది? 1,00,000 కోట్లు అయింది. మరి రాజశేఖర రెడ్డి ఏమి ఇచ్చాడు అక్కడ? ఆయన ప్రారంభించాడు, వీళ్ళు కొనసాగించారు. కొన్ని కొనసాగించారు, కొన్ని ఎట్లా ఉంటాయంటే, ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రాజెక్టులు వృధా కూడా, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి ఆ రోజున ఉన్నటువంటి జలవనరుల ఆధారంగా కృష్ణ మీద ప్రాజెక్టులు ప్లాన్ చేశాడు. ఇవాళ మీకు ఇప్పుడున్నటువంటి ఆ శ్రీశైలం నాగార్జున సాగర్ బేస్ చేసుకుని ఇప్పుడు రాయలసీమకి తీసుకెళ్తున్న ప్రాజెక్టులు తప్ప, ఇటు పక్కన కృష్ణా ప్రాజెక్టులు దండగా ఇది కోస్తారు. ఎందుకంటే నీళ్ళు ఇక్కడ దాకా రావు, అక్కడే వాడేసుకుంటారు. ఇప్పుడు మనకి 2 రకాల నదులు అంటాం. ఒకటి జీవ నదులు, రెండవది ఇవి అనమాట ఈ దక్కన్పేట భూమి నుంచి పుట్టుకొచ్చేటువంటి వచ్చేటప్పటికి మామూలు నదులు. ఇది జీవనదులు అంటే ఏడాది పొడుగునా ఉండేది. గోదావరి, కృష్ణా నది వచ్చేటప్పటికి ఏడాది పొడుగునా ఉండదు. కాబట్టి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. పులిచింతలు కట్టారు, పులిచింతల తర్వాత వాస్తవంగా పట్టిసీమ అక్కర్లా, కానీ పట్టిసీమ కట్టి పులిచింతలది వృధాగా పెట్టారు. పులిచింతలు అనేది ఎందుకు కట్టారు? కృష్ణ నుంచి పైన వరద నీళ్ళు వచ్చినప్పుడు స్థిరీకరణ కోసం అక్కడ అట్టిపెట్టి అవసరమైనప్పుడు ఇచ్చుకోవాలి. కానీ అది 300 కోట్ల రూపాయలు అక్కడ పరిహారాలు ఇస్తే అయిపోయేదాన్ని చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా ఆ పేరు ఎక్కడ రాజశేఖర రెడ్డికి వెళ్తుందో అన్న ఉద్దేశంతో పట్టిసీమ కట్టారు. పట్టిసీమకి ఎంత కట్టారు? 1,000 కోట్లు అంత ఖర్చు పెట్టారు. 1,000 కోట్లు పెట్టే దాంట్లో 300 కోట్లు పెడితే పులిచింతలు వచ్చేసేది కదా. కాబట్టి సాగునీటి ప్రాజెక్టులు 3 రకాలు. ఒకటి సంపదని సృష్టించుకుంటున్నాయి పార్టీలు, సొంతానికి సంపాదించేసుకుంటున్నారు. ఇప్పుడు అవినీతికి అతిపెద్దదైనటువంటి కేంద్ర బిందువులు సాగునీటి ప్రాజెక్టులు. ఇది రూపాయి కాదు, 2 కాదు, 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి సంబంధించిన ప్రాజెక్టులు అవి ప్రస్తుతం నడుస్తున్నటువంటి అన్ని కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్. కాబట్టి ఇక దాని గురించి ఉపన్యాసాలు చెప్పుకోవచ్చు, ఎవరేమైనా చెప్పుకోవచ్చు. సెంటిమెంట్ రాజకీయం రాజేస్తున్నారా షర్మిల గారు? ఇప్పుడు ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ అదే చేస్తుంది కదా. రాజశేఖర రెడ్డి బిడ్డ నన్ను అని చెప్పొచ్చింది. అంటే ఎంత కన్నీళ్ళు పెట్టుకుని అయితే చేయలేదు, ఇదే ఫస్ట్. అక్కడ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా, రాజశేఖర రెడ్డి ఉంటే రాష్ట్రం మీద అంతా బాగుపడిపోయేది అని చెప్పింది. మేము బాగానే ఉన్నాం, నువ్వు వెళ్ళిరమ్మా అని చెప్పారు వాళ్ళు. సరే అక్కడ ఇంకా అవకాశం లేదనుకుంది, ఇక్కడికి వచ్చింది. ఏదో పుట్టింటోళ్ళు తరిమేశారు ఉంది కదా. ఇప్పుడు అక్కడ ఆవిడ పుట్టింది అక్కడే అంది ఇది వరకు, అందుకని తరిమేశారు. తర్వాత చూస్తే బేబే నా పుట్టిల్లు ఇక్కడే అంది, ఇక్కడ తరమాలా లేదా అన్నట్టు. బేసిక్ ఒకటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో హోదా వచ్చేస్తే ఎక్కడో వచ్చేస్తుంది. మరి హిమాచల్ ప్రదేశ్కి హోదా ఎప్పుడో వచ్చింది కదా, మరి అది ఎక్కడో ఉందే, అక్కడే ఉంది ఆవిడ చెప్పినట్టు. ఎక్కడికో వెళ్ళిపోయే వాళ్ళం అంటుంది కదా, అది ఎక్కడో ఉంది అక్కడే ఆ కొండల్లోనే. ఈశాన్య రాష్ట్రాలకు ఎప్పుడో వచ్చింది, మరి ఏమి ఎందుకు ఎదగలా? ఇదే చెప్తున్నాను కదా, మనకి తెలియదు దూరపు కొండలు నునుపని ఓ దిక్కుమాల ప్రచారం తప్పించి బేసిక్ గా హోదా అన్నటువంటి దాంట్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది లేదు. ఉట్టి హోదా అయితే ఎంత డబ్బులు వస్తాయో అప్పుడు లెక్క కట్టించారు. ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేటువంటిది సపరేట్ ఫార్ములా. వీళ్ళు అనేది ఏంటి, 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చేసేయాలంటారు. 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ఇచ్చేస్తారు. రాష్ట్రంలో 100 కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు అందరు ఇక్కడ వాళ్ళని పెడతారా? అంతా ఇప్పుడు రిలయన్స్ వాడు పెడితే ఎక్కడోడైనా వస్తాడు కదా, అవుతుంది. ఇట్లాగా ఒకటి అయిపోతుంది. వాడికి పన్ను మినహాయింపు వస్తుంది, రాష్ట్రానికి ఏమొస్తుంది? బేసిక్ గా ఆ కంపెనీ వాడు ఇక్కడే ఉంటాడు కాబట్టి అన్నట్టు. అప్పుడు దేశ పరిస్థితి ఏంటి? రేపు అమ్మని పన్ను కట్టక్కర్లా, అదాని పన్ను కట్టక్కర్లా, వాళ్ళందరూ ఇక్కడ పెట్టుకుంటారు హ్యాపీగా. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? అయ్యే జరుగుతుంది. ఎక్కడో కంపెనీ పెడితేనే పక్క రాష్ట్రాల నుంచి జనాలు తెచ్చుకుంటున్నారు, ఇంకా పక్క రాష్ట్రంలో వచ్చి కంపెనీ పెడితే ఏమవుద్ది? కానీ ప్రత్యేక హోదా అనేది ఒక బ్రహ్మ పదార్థం లాగా ఎవరు కొత్తగా వస్తే వాళ్ళు వాడేసుకుంటున్నారు దాన్ని. అలా ఇందులో ఎవరో మినహాయింపు కాదు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వాడేశారు, అంతకుముందు బాబు గారు వాడేశారు, పవన్ కళ్యాణ్ కూడా దాన్ని బాగా చెప్పని లడ్డేదని ఆయన. ఇప్పుడు వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు, దాన్ని ఈమె వాడుతున్నారు. కాకపోతే ఈమె చెప్తున్నది ఏంటంటే రాహుల్ గాంధీ మొదటి హామీ అది, ఆయన అధికారంలోకి వస్తే ఫస్ట్ హోదా ఇచ్చేస్తారు అనేది. ప్రజల్లోకి నిజంగా ఇంకా అది ఉందా? ఆ హోదా వస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే ఇస్తుందని నమ్మకం ఉంది.
కాకపోతే కాంగ్రెస్ రావాలని కోరుకోవట్లేదు, అదే వచ్చిన మైనస్. అంటే హోదా వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నారా? అది వస్తుందా అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రయోజనం ఉంటుందని అనుకుంటారు. ఇప్పుడు మామూలు అడిగి ఇవ్వచ్చు కదండి హోదా అంటాడు, అదే మంది కాదు కదా, కొండం తెచ్చి ఇవ్వచ్చు కదా అని వాడికి ఏం ఉపయోగం దాని వల్ల అంటే చెప్పలేడు. మళ్ళీ వీళ్ళు చెప్పారుగా కోట్ల వచ్చేస్తే, లక్షల ఉద్యోగాలు వచ్చేస్తే, కోట్ల ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఆ బ్రహ్మంలోనే బ్రతుకుతారు. 10 ఏళ్ళుగా ఇంకా అదే భ్రమలో ఉన్నారంటారు, బ్రతికిస్తానే ఉంటారు. అంటే ఇప్పుడు మనకు తెలియదు కదా, తెలియని దాన్ని ఏదైనా ఓకే వచ్చేస్తాం. ఇప్పుడు అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ వాళ్ళకి ఏం చెప్పారు, మీరు అందరూ స్వర్ణయుగం రేపు పొద్దు నుంచి అన్నారు. ఇప్పటికీ ఏ యుగం వచ్చింది అక్కడ? అదే కదా. ఎవడి బ్రతుకు ఏమీ మారదండి. మనం ఏంటంటే చాలా చదువుకున్నాం కాబట్టి మనం చదువుకున్నోడు చాలా ఆలోచిస్తాడరా అని ఇదివరకు అనుకునేవాడు. కానీ చక్కటి డైలాగు ఇదివరకే మంచి సామెత, చదువుకున్న వాళ్ళకంటే చాకలి బెటర్ అన్నటువంటిది. వాళ్ళకున్న నాలెడ్జ్ మనకు ఉండదు. మనం ఏంటంటే పుస్తక నాలెడ్జ్ మీద ఎవడో చెప్తే ఓహో ఆయన చెప్పాడంటే నిజమే ఉంటుందిరా అనే భ్రమలో ఉంటాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన ఎడ్యుకేషన్ 60-64% మాత్రమే ఉంది చదువుకున్న వాళ్ళు అన్న సంగతి ఎంతమందికి తెలుసు? మన జగన్ చెప్పేదాకా. మనం ఇదివరకు ఏమనుకునే వాళ్ళు, ఆంధ్ర వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు, తెలంగాణ వాళ్ళకి చదువు రాదు అందువల్లనే గొడవలు అంతా అని అప్పుడు మాట్లాడారు ఉద్యమం. తర్వాత లెక్క తీసి తన అసెంబ్లీలో మాట్లాడితే 64-67% ఉంది మన ఎడ్యుకేషన్, అంతే. మిగతాదంతా నిరక్షరాస్యత ఉంది. పల్లె ప్రాంతాల్లో 50% వరకే ఉంది ఎడ్యుకేషన్. ఇప్పుడు డెవలప్ చేసుకొస్తున్నారు, అందుకే ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొస్తుంది బేసిక్ గా. నెక్స్ట్ మరో చెల్లెలు సునీత, ఆమె కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నారా, లేదంటే తల్లిని కూడా ఏదో సౌభాగ్యం ఆవిడ వస్తారా అంటున్నారు? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కోసమేనా వాళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేది, వేరే కారణం ఏమన్నా? ఖచ్చితంగా 3 సంవత్సరాల క్రితం నేను వీడియో చేశా, ఖచ్చితంగా వస్తుంది ఆవిడ, కడప ఎంపీగా పోటీ చేస్తాని. నాకు డౌట్ వచ్చింది, మధ్యలో ఏమన్నా జాతకం మిస్ అయిందేమో, ఎందుకంటే మన జాతకాలు తెలియదు, కానీ రాజకీయ జాతకం చూసి చెప్పాను అప్పుడు. ఆవిడ మాట తీరు చూస్తుంటే ఏదో తేడా వస్తుంది అన్నట్టు. సునీత ఇప్పుడు ఖచ్చితంగా జాతకం నిజమవుతుంది, అంత మించి. అంటే ఆవిడే వస్తుందా? ఆవిడికి డ్యూయల్ పవర్ సత్వం ఉంది, అందువల్ల ఆవిడ పోటీ చేయకుండా వాళ్ళ అమ్మ చేత పోటీ చేయించడానికి చూస్తుంది. తెలుగుదేశంలో చేరుతుంది ఆవిడ, 15వ తారీఖు చేరొచ్చు అనమాట. చేరడం ఖాయం. కడప నుంచి ఎంపీగా ఆవిడ లాయర్ సిద్ధార్థ లోదరా అండి, తెలుగుదేశమే వాదింపజేస్తుంది. ఆ రోజు నుండి మొదట్లో ఏంటంటే జగన్ చూసుకుంటాడు అనుకుంది, తర్వాత ఫైనాన్షియల్ లేకపోతే ఇంకోటి ఏమేమి ఆశించారు వీళ్ళిద్దరు ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అతని నుంచి, పవర్ లో షేరింగో లేకపోతే పొలిటికల్ షేరింగో లేకపోతే ఏంటో అనేటువంటి. జగన్ దానికి ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నడుస్తుంది అనమాట. కనీసం కడపలోనైనా ఎఫెక్ట్ ఉంటుందా చూడాలి. అది బేసిక్ గా వాళ్ళు అనుకుంటున్నారు, అంటే ప్రజల్లో ఉంటదా? వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, వీళ్ళ ఆస్తుల పంపకాలు ఇవన్నీ జనాలకు అనవసరం కదా ఒక రాజకీయ నాయకురాలుగా. ఇప్పుడు ప్రచారంలోకి ప్రారంభించారు, అయ్యో మా నాన్నకి అన్యాయం చేసాడు జగన్ కాబట్టి నాకు ఓటేయండి, మా అమ్మమ్మ ఓటేయండి అని సునీత వెళ్తది. మా అన్నయ్య మంచోడు కాదు మాకు అందరికి అన్యాయం చేశాడు అని వెళ్తది. ప్రజలు ఇచ్చే తీర్పు రేపు పొద్దున్న తేలుతుంది కదా. దస్తగిరి కూడా నేనే మర్డర్ చేశాను, కాకపోతే వాళ్ళు జయించారని చెప్పి నాకు తర్వాత తెలిసింది, నేను మంచోడిని, నన్ను చెడ్డోడిని చేశాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నాకు ఓటేయమని అడుగుతాడు. జనం ఏది నిజమని నమ్ముతారో వాళ్ళకి తెలుసు కదా. రేపు పొద్దున కరెక్ట్ చెప్పాలంటే అమ్మాయి చెప్పినట్టు కోర్టుల్లో ఈ కేసులు ఎప్పుడు నిలుస్తాయి, ఎంతవరకు నిలుస్తాయి అనేది డౌటే. వాళ్ళ వరకు శిక్ష పడుతుంది, చంపిన వాళ్ళ వరకు. వాళ్ళల్లో కూడా 3కి శిక్ష పడుతుంది నాకున్న అవగాహన మేరకు, మిగతా వాళ్ళకి శిక్ష పడదు. అవినాష్ రెడ్డికి శిక్ష పడే అవకాశం ఇంపాసిబుల్ అందులో, ఎందుకంటే అదంతా కేవలం సాక్ష్యాలు తారుమారు అన్నటువంటి ప్రచారం ఉంది తప్పించి క్లియర్ లేదు అది, కాబట్టి అతనికి ఉండదు. కానీ ఈ లోపుగా పొలిటికల్ గా శిక్షించాలనుకుంటున్నారు ప్రజలు కూడా. వీళ్ళకి పొలిటికల్ గా శిక్ష వేసేస్తే జగన్ గద్దె దించేసేద్దాం, జగన్ ఓడగొట్టేద్దాం అనుకున్నారు అనుకోండి, వీళ్ళు గెలుస్తారు. కడపలో వీళ్ళ సొంత లెగసీ గానీ లేదంటే వివేకానంద రెడ్డి గారిది కానీ ఏమైనా కలిసి వస్తుందా వీళ్ళకి? అదేమన్నా రేపు పనికి వస్తుందా? అదే రేపు తేలిపోతుంది బేసిక్ గా. రేపు ఎలక్షన్ లో తేలిపోవాలి ప్రజలు ఏం అంటే దేన్ని నమ్ముకుని వీళ్ళు దిగుతున్నారని. ఓన్లీ అన్న మీద వ్యతిరేకత ఒక్కటేనా, లేదంటే వాళ్ళకి ఓన్ ఓట్ బ్యాంక్ ఏమన్నా ఉంటుంది అక్కడ? వాళ్ళకి ఓన్ ఓట్ బ్యాంక్ ఏముంటది, రాజశేఖర రెడ్డి ఓట్ బ్యాంకులో డివైడ్ అవ్వాలని. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం కూడా డివైడ్ చేస్తే తాము అప్పుడు తెలుగుదేశం గెలిచినా పర్లేదు అన్నటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి వీళ్ళ వరకు రేపొద్దున ఒకవేళ అధికారం మారితే, టీడీపీ అధికారంలో కనుక వస్తే మొత్తం సీన్ ఏమన్నా చేంజ్ అవుతుందా? ఏం చేస్తారు, ఇంకా సిబిఐ విచారణ చేసింది, ఇంకెంత మించి ఏం చేస్తారు బేసిక్ గా. అంటే ఆవిడ ఓపెన్ అవుతున్నారు ఇప్పుడు అవినాష్ రెడ్డి పేరు లేదంటే జగన్ పేరు చెప్తున్నారు, మొదటి నుంచి చెప్తున్నారు. అంటే మొదటి నుంచి జగన్ పేరు చెప్పలేదు కదా, ఓపెన్ గా చెప్పలేదు. దాదాపు 2 ఏళ్ల నుంచి మాట్లాడుతుంది కదా అమ్మాయి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని కూడా జగన్ విచారించాలని ఎంతమంది అందామే లాస్ట్ ట్రిప్ అప్పుడు ఇట్లా వాళ్ళు అంటున్నారు కదా, అది విచారించచ్చు కదా అంది. సిబిఐ కూడా చెప్పింది కదా, సిబిఐ కూడా లెక్క చూసారు అప్పుడు దాంట్లో. అంటే వీళ్ళ
అంతిమ కోరిక అదేనా ఫైనల్ గా రేపొద్దున్న? విచారించడం అన్నది కోరిక కాదు. జగన్ కాలబేరానికి వచ్చి వీళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలన్నటువంటిది. అతను మరి సిద్ధంగా లేడు. షర్మిల వెనకుండి చేపిస్తున్నారు అనేది ఒకటి. ఈమె వెనకే ఉంది, ఎదురుండినే చేపిస్తుంది. ఇందులో షర్మిల ఇప్పుడు కుటుంబంలో తనకి వదినతో తగాదా ఉంది. కుటుంబ పెత్తనం, తన భర్త వైపు వాళ్ళ కుటుంబ పెత్తనం అంతా అమ్మాయిదే. ఇటు పుట్టింటి పెత్తనం కూడా తనకే కావాలనుకుంటుంది. అది వదిన అడ్డుపడింది. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అయితే పెద్ద వివాదం రాలేదు, పెద్ద ఆయన కాబట్టి. ఆయన చనిపోయినప్పటి నుంచి కుటుంబం మీద పెత్తనం ఈ అమ్మాయి చేయాలనుకుంటుంది. ఆడపడుచు పెత్తనాన్ని వదిన ఒప్పుకోదు కదా సాధారణంగా. నా భర్త మీద నీ పెత్తనం ఏంటంటది కదా. ఆ పెత్తనం దగ్గర వచ్చింది. ఎందుకు ఇదంతా వచ్చిందంటే రాజకీయం కాబట్టి నాకు వదిన నా మీద పెత్తనం చేస్తుంది, నన్ను వద్దంటుంది అంటది. వదిన ఏమనుకుంటది, నీ పుట్టిండు నీ అత్తారింట్లోనూ నీ పెత్తనమే, నా అత్తారింట్లో నీ పెత్తనమేనా అనుకుంటది సహజంగా. దాంట్లో నుండి వచ్చేది గొడవ అంతా. అంటే ఇద్దరికి 2 పదవులు ఇచ్చేస్తే ఇంతకు వచ్చిండేది కాదు. ఏం చేసుకుంటారు, ఇచ్చిన తర్వాత రోజు ఇదే గొడవ ఉంటదిగా. ఇప్పుడు పదవి ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, వీడికి ఆ పోస్ట్ వీడికి పోస్ట్ అని రోజు పంపిద్ది. పంపించాక జగన్ అది కుదరదు అన్నాడు అనుకోండి, ఎందుకు కుదరదని ఈవిడ వెళ్ళి రచ్చరచ్చ చేస్తుంది. అట్లాంటి క్యారెక్టర్లకు ఇచ్చేం చేయాలి, రోజు పక్కలో బెల్లం పెట్టుకోవడం కంటే ఒకేసారి అటు ఇటు తేల్చుకోవడం బెటర్ కదా. ఈ పొత్తులు ఇవన్నీ ఒక ఎఫెక్ట్ అయితే ఎంతవరకు కలిసి వస్తాయి ఏంటనేది, ఈ చెల్లెలు ఇద్దరి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత నష్టం వస్తుంది అది ప్రజలు చేయాల్సాలి రేపు పొద్దున. అంటే ఉంటదా, వాళ్ళని కొంత నష్టమైన ఉంటదా? మనం ఎట్లా చెప్తాం, ప్రజలు చెప్పాలి. వాళ్ళని నమ్ముతారా జగన్ నమ్ముతారని. అంటే రాయలసీమ వరకు కడప వరకు ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అనేది అదే చెప్పేది. ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నటువంటిది రేపు ఓట్లలోనే తేలాలి. మనం జడ్జిమెంట్ ఇవ్వలేం కదా. రైట్, చూద్దాం. మొత్తానికి ఇద్దరు చెల్లెలతో ఎంతవరకు ప్రయోజనం, ఎంతవరకు నష్టం. పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, అన్నను గద్దె దించడానికి తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.